గురుజీ పిఠాపురం నుంచి లక్ష్మీ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం అండి లక్ష్మి గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. తప్పకుండా అండి. మీ నక్షత్రం చెప్పండి. ఆ నక్షత్రం లేదండి, అంటే డేట్ ఆఫ్ బర్త్? డేట్ ఆఫ్ బర్త్ అది 82 అండి. మంత్, డేట్? మంత్ డే అది తెలియదు మేడం. సరే, సుమారు ఎంత వయసు ఉండొచ్చు మీకు? 33 మేడం. మాట్లాడండి గురూజీతో. నమస్తే తల్లి. హలో, నమస్తే అమ్మా. పాదాలకు శతకోటి వందనాలు గురువు గారు. నా ఆశీస్సులో ఉంటుంది తల్లి. గురువు గారు, నా గురించే తెలుసుకుందామని గురువు గారు. ఏం పని చేశారు మీరు? నేనండి హోమ్ మేకర్ అండి. హోమ్ మేకర్, వెరీ గుడ్. సరే తల్లి. జన్మజాతకం పంచమస్థానం. ఎన్ని సంవత్సరాలు మ్యారేజ్ అయ్యి? మ్యారేజ్ అయ్యి 18 సంవత్సరాలు అవుతుంది గురువు గారు. 18 సంవత్సరాలు. అప్పుడు మీకెన్ని సంవత్సరాలు? నాకు 12 అండి. 12 సంవత్సరాల్లో పెళ్ళి అయిపోయింది. 7 చదువుతున్నాను గురువు గారు. అంటే మావయ్యని చేసేసారు గురువు గారు. పరమేశ్వర. సరే తల్లి, సంతానం మీకు? సంతానం లేరు గురువు గారు, దాని గురించేనే. చూడండి, రమల శాస్త్రంలో పంచమ స్థానం అంటే సంతాన స్థానం. మీ ప్రశ్న ఇక్కడ చూపిస్తుంది. కానీ 12 సంవత్సరాలకే పెళ్ళి అయిపోయింది. 18 సంవత్సరాలు. సరే తల్లి. డాక్టర్స్ ఏం చెప్పారు? డాక్టర్స్ అండం విడుదల అవ్వట్లేదు అని చెప్పారు గురువు గారు. మీది ప్రాబ్లం ఉంది అన్నారా? భర్త గారిది నాదే అన్నారు గురువు గారు. సరే తల్లి, నేను కొన్ని పరిహారాలు చెప్తాను, చెయ్యమ్మా. సరే అండి. మీ కులదైవం ఎవరు? కులదైవం వెంకటేశ్వర స్వామి అండి. ఓకే, మీరు ట్రీట్మెంట్ ఏం తీసుకోలేదా ఇంగ్లీష్ మెడిసిన్స్తో? చాలా హాస్పిటల్ తీసుకున్నానండి. తీసుకున్నా కూడా ఏమి డెవలప్మెంట్స్ ఏమి దైవాధీనం అంటున్నారు కానండి, ఇంత మందులు వేసినా అండం విడుదల కావట్లేదు. చూస్తేనేమో ఆయనకి ఏం ప్రాబ్లం లేదంటున్నారండి. సరే తల్లి, ఎప్పటి నుంచో చూస్తున్నాడు మీ కాల్ కోసం గురువు గారు. భగవంతుని పైన నమ్మకం ఉంచండి. భగవంతుడు ఖచ్చితంగా ఏదో రకంగా మీకు అనుకూలంగా చేస్తాడు, ప్రాబ్లం లేదు. నమ్మకంతో జీవించండి ఖచ్చితంగా. పంచమ స్థానం చూపించేసింది, పుత్రస్థానం.